The book of Judges, chapter 6, verse 24. Then Gideon built an altar there unto the Lord and called it Jehovah Shalom. Unto this day it is yet in Orpha of the Abiezrites. అక్కడ మనం చూసినట్లయితే గిడియన్ బిల్ట్ అన్ ఆల్టర్ అంటు ద లార్డ్ అండ్ కాల్డ్ ఇట్ జెహోవా షలోమ్. తెలుగులో నేను చదువుతాను చూడండి. అక్కడ గిబియోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయును పేరు పెట్టెను. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. జెహోవా షలోమ్. జెహోవా షలోమ్, యెహోవా సమాధానకర్త, యెహోవా సమాధానకర్త, జెహోవా షలోమ్, యెహోవా సమాధానకర్త. మీరు ప్రార్థిస్తుండగా అనేక సార్లు ఈ మాట వాడుతూ ఉంటారు, నాయన నువ్వు జెహోవా షలోముగా ఉండు ప్రభువా అన్నప్పుడు ఆ జెహోవా షలోమ్ మీరు ఒక పదముగా వాడుతున్నారా, లేకపోతే పాస్టర్ గారు వాడారు కదా, జోషి గారు వాడారు కదా, లేకపోతే స్పర్జన్ అన్న, భక్సింగ్ అన్న వాడారు కదా టీవీలో అని మీరు వాడుతున్నారా, లేకపోతే ఎక్కడన్నా చదివారు ఇదేదో బాగుంది అని మీరు వాడుతున్నారా అని తెలియాలి, అనేక సార్లు తెలియాలి. నేను ఇక్కడ ఒక సంఘానికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు గ్రీటింగ్ ఏ రీతిగా చెప్తున్నారంటే, రైట్ ఫ్రమ్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద గేట్లో నుంచి ఎంటర్ అయ్యి ఆఫీస్లో వెళ్ళేదాకా కూడా ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసిన వెంటనే షలోమ్ అని చెప్తున్నారు. షలోమ్ అని అనగా నేను ఈ వాక్యం నోట్స్ రాసుకుంటుండగా నాకు అది గుర్తొచ్చింది. అంటే మీకు సమాధానము కలుగునుగాక అని, మీకు సమాధానము కలుగునుగాక. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారనుకోండి, మరి అనేకులు వీక్షిస్తున్న వారు కొంతమంది ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారు. ఇశ్రాయేల్ దేశంకి వెళ్తే అక్కడ ఏ రీతిగా మిమ్మల్ని మనము సాధారణంగా ఇప్పుడు ఆఫీస్, నేను ఈరోజు స్టూడియోకి వచ్చిన వెంటనే ఇక స్టాఫ్ అందరూ నా ప్రైజ్ ది లార్డ్ అన్నారు కదా. మనం హెబ్రోన్కి వెళ్తే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అంటాం. అదే మీరు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారనుకోండి, ఇశ్రాయేల్ దేశంలో షలోమ్ అంటారు అన్నమాట. ద గ్రీటింగ్ దే సే ఇస్ షలోమ్. మిమ్మల్ని షలోమ్ అనగా సమాధానము ఉండునుగాక మీ మీద, షలోమ్ అనగా పీస్. అక్కడ మనం చూసినట్లయితే యెహోవా సమాధానకర్త, యెహోవా సమాధానకర్త. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులు, మీ గృహంలో, మీ వివాహంలో, మీ నిజ జీవితంలో ఈ జెహోవా షలోమ్, యెహోవా సమాధానకర్తగా నీ జీవితంలో, నీ వివాహంలో ఉండాలి అని నా హృదయాభిలాష. వింటున్నారు కదా. అనేక సార్లు మన జీవితాల్లో సమాధానం లేదు, అనేక సార్లు మన జీవితంలో శాంతి సమాధానం లేకుండా అలజడ, గొడవలు, అలజడలు, సమాధానం లేని కుటుంబాలు, సమాధానం లేని సంఘాలు, సమాధానం లేని నిజ జీవితాలు. అనేక సార్లు ఎందుకు యవనస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకు అనేక సార్లు వివాహాల్లో సమస్యలు ఉండి విడిపోతున్నారు అనగా సమాధానం లేక. సంఘాలు ఎందుకు విడిపోతున్నాయి అనగా సంఘంలో సమాధానం లేక. నా మాట వింటున్నారు కదా ప్రియతముడు, ప్రియచెల్లెమ్మ, బ్రదర్, సిస్టర్. ఈ వాక్యం వింటూ నిరీక్షణ సమయం, ఏ అనుచరులు నిర్వహించే ఈ నిరీక్షణ సమయం ద్వారా నువ్వు వింటూ నీ హృదయంలో సమాధానం లేనట్లయితే ఈ వాక్యాన్ని నువ్వు ఎంతగానో శ్రద్ధగా వినాలి, ఎంతగానో శ్రద్ధగా వినాలి. ఇక్కడ మనం చూసామంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గిద్యోనుని ఆధారం చేసుకొని ఇక్కడ గిద్యోను ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠాన్ని ఆధారం చేసుకొని 4 సత్యాలు ఇస్తాను. దానికి ఇస్తానికి ముందుగా చూడండి, ఫిలిప్పీకి రాసిన పత్రిక, ఇంకొక వాక్యం మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. ఇంగ్లీష్లో నేను చదువుతాను. Philippians chapter 4, 6, 7 and 8. Be careful for nothing, but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known to God, and the peace of God which surpasseth all understanding shall keep your hearts and mind through Jesus Christ. ఎంత మంచి మాట చూడండి. తెలుగులో చదువుతాను చూడండి. 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి. నా మాట వింటున్నారు కదా అమ్మా, చెల్లెమ్మ, జాగ్రత్త వినాలి. దేనిని గూర్చి మీరు చింతపడకుడి, కానీ ప్రతి విషయములలో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేని గురించి చింతపడకుండా. ఎందుకనగా ఆయన యెహోవా సమాధానకర్త, ఎందుకనగా ఆయన పేరు జెహోవా షలోమ్, యెహోవా సమాధానకర్త. ఆయన సమాధానకర్త కాబట్టి దేని గురించి మీరు చింతపడకుడి, దేని గురించి మీరు చింతపడకుండా. కానీ ప్రతి విషయంలో, ఒక విషయం 2 విషయాలు కాదు, మీ వివాహ విషయంలో, నిజ జీవితంలో, కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో, అత్తమామల విషయంలో, మీ సేవా విషయంలో, ఏ విషయమైనప్పటికీ కూడా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతో చేత కృతజ్ఞతాపూర్వముగా మీ విన్నపములు,
వాట్ ఎవర్ ఈజ్ యువర్ సప్లికేషన్, మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవునికి తెలియజేయండి. మొట్టమొదటిగా అనేక సార్లు మనం దేవునికి తెలియజేయకుండా ఇతరులకి, లేకపోతే కుటుంబ సభ్యులకి, లేకపోతే మన స్నేహితులకి తెలియజేస్తూ ఉంటాం. మన స్నేహితులకి, కుటుంబ సభ్యులకి తెలియజేసినప్పుడు వారు తప్పుడు అడ్వైజ్ ఇస్తారు. ఆ తప్పుడు అడ్వైస్ మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ సమస్య తీరటానికి బదులుగా ఇంకా ఎక్కువైపోతుంది అన్నమాట. మొట్టమొదటిగా గమనించాలి, వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం. మొట్టమొదటిగా నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నీకేదైనా నీ హృదయంలో, నీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, నువ్వు చెప్పుకోలేని సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు మొట్టమొదటి స్థానం, నువ్వు రావాల్సిన స్థానం ఏదో తెలుసా? దేవుని దగ్గరికి నువ్వు రావాలి. దేవుని పాదాల చెంతకు రావాలి. ఇక్కడ పౌలు భక్తుడు రాస్తా ఆయన చెప్తున్నమాట, కృతజ్ఞతాపూర్వం మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మీ విన్నపములు ఏమని ఉన్నాయో దేవునికి తెలియజేయండి. దేవునికి తెలియజేసిన ఎడల దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన బయలుపరుస్తారు. ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా మాట్లాడకూడదో ఆయన బయలుపరుస్తారు.